హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ దీపికా బబ్లీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఏ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా. మార్నింగ్ లేస్తేనే మనం టీ తాగుతాం. టీ ఈజ్ మ్యాండేటరీ. ఫస్ట్ నేను హెయిర్ మాస్క్తో స్టార్ట్ చేశాను. ఆ హెయిర్ మాస్క్ జూడియోలో కొన్న జస్ట్ 99 రూపీసే. బట్ మన హెయిర్కి అయితే అదంతా సరిపోదు. నా హెయిరే షార్ట్ హెయిర్, నా హెయిర్కే సరిపోదు. ఇంకా లాంగ్ హెయిర్ వాళ్ళకైతే అస్సలు సరిపోదు అది. ఇంక జస్ట్ స్కాల్ప్కి నా హెయిర్కి అయితే 2 ప్యాకెట్స్ ఆర్ 3 ప్యాకెట్స్ తీసుకుంటే సరిపోతుంది అనుకుంటా. నేను ఏదో ట్రై చేద్దామని తీసుకున్నా కొత్తగా ఉంటే. ఇంకా అదే స్కాల్ప్కి అంతా అప్లై చేసి ఇట్లా కోమ్ చేసా, సో దట్ అది మొత్తం అబ్జర్వ్ అవుతుందని చెప్పి. కోమ్ చేసిన తర్వాత ఒక 15 to 20 మినిట్స్ వెయిట్ చేయాలి. దాని తర్వాత ఆ గ్యాప్లో నేను మనం నైట్ సోక్ చేసి పెట్టుకున్న బాదం అయితే తినేసా. దాని తర్వాత హెయిర్ వాష్ అయితే చేసా. హెయిర్ అయితే స్మూత్ ఉంది, బట్ మొత్తం అప్లై చేస్తే ఇంకా బాగుండేది. ఇంకా మూవీకి అయితే వెళ్ళిపోయాం. ఆ రోజు రిలీజ్ అయింది తమ్ముడు మూవీ అంట. చూడండి, అక్కడ రివ్యూస్ కూడా తీసుకుంటున్నారు. బాధపడకండి, మనకు కూడా తీసుకున్నారు, ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టారు. ఇంకా 10 మినిట్స్ గ్యాప్ అయితే ఉండింది మూవీకి. ఆ గ్యాప్లో మన మిన్నుకి అయితే కడుపులో ఏదో ఒకటి పడుతూ ఉండాలి 10 మినిట్స్కి ఒకసారి. సో దాన్ని ఏమంటారు, ఏదో తాగింది. ఇంకా ఫన్ అంటే ఫన్ కాదు, ఈ పిల్లతో ఏదో చెప్తుంది. ఏదో బ్యాక్గ్రౌండ్లో నాయిస్ ఎక్కువ ఉంది, అందుకే వాయిస్ ఓవర్ ఇస్తుంది. మూవీ స్టార్ట్ అయింది. ఈ థియేటర్స్ తెలిసిందే కదా, పాత థియేటర్స్ అనమాట. ఇలా ఎత్తారు పైకి, భలే ఉంటాయండి. మూవీ స్టార్ట్ అవ్వగానే ఈ ట్రైలర్ అయితే వేశారు. మూవీకి అయితే వెళ్దాం. 24th అంటే రిలీజ్. ఎంతైనా మన పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ కదా, వెళ్దాం. ఇంకా ఇంటర్వెల్ అంటారు కదా, ఈ పిల్ల చూడండి ఏం యాక్షన్లు చేస్తుందో. ఈ పిల్లకి వీడియో తీస్తానమని తెలిస్తే సైలెంట్గా ఉంటుంది. సో తెలియకుండానే తీయాలి ఆ పిల్లని వీడియో. చూడండి ఎంత సీరియస్గా చూస్తుందో మా మిన్ను. మధ్యలో ఏడ్ చేసింది కూడా. ఇంకా మూవీ అయిపోయింది, రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. అక్కడ ఎవరో చూస్తున్నారని చెప్పి దించేసావి కెమెరా. ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. ఏముంటుంది డే ఇన్ మై లైఫ్లో. వెళ్ళే దారిలో చెప్పా కదా, మనం ఇన్ను కడుపులో ఒకటి పడుతూ ఉండాలని చెప్పి. మాకు మదనపల్లి టు తిరుపతి హైవే వేస్తున్నారు. అది ఎప్పుడు కంప్లీట్ అవుతుందో, ఇంకా ఒక 2 years పడుతుందేమో. నేను బీటెక్ కాలేజ్ స్టార్ట్ అయినప్పుడు స్టార్ట్ చేశారు. అది మాత్రం ఓవర్ అవ్వలేదు, కానీ నా బీటెక్ మాత్రం కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇంటికి వచ్చాక ఈ పిల్ల చూడండి నా ఫోన్ పౌచ్ తీసుకొని పాట పడుతుంది, ఫోన్లు చేసుకుంటా. నెక్స్ట్ డే విశాల్ మట్కి వెళ్ళాం షాపింగ్ చేయడానికి, మా బాబుకి బట్టలు తీసుకోవడానికి. అక్కడ కూడా నేను వీడియోలు తీసుకుంటా ఉన్నా. మా బాబుకి కొన్ని బట్టలు అయితే తీసుకున్నాం. ఇంకా మా మిన్నుకి స్కూల్ స్టార్ట్ అయింది కదా, సో తనకి కావాల్సిన కొన్ని స్టఫ్ లైక్ పెన్సిల్స్ అంట, ఏంటివి ఏవో తీసుకునింది వాళ్ళ మమ్మీ అంటే మా అక్క. ఇవన్నీ చూస్తుంటే మనకు చైల్డ్హుడ్ గుర్తొస్తుంది. నాకైతే నా చైల్డ్హుడే గుర్తొస్తుంది. స్కూలింగ్ ఇది చాలా బాగుండింది. చాలా అంటే చాలా భలే ఎంజాయ్ చేసేవాళ్ళం మేము. ఈ బాక్సులు గుర్తున్నాయి కదా, భలే ఆడుకునే వాళ్ళం కదా. కానీ నేను ఇవి వాడలేదు అనుకుంటా, పౌచెస్ వాడినాం మేము. ఇది టైంపాస్ అనమాట బాగా పిల్లలకి. భలే ఆడుకునే వాళ్ళం కదా మన చైల్డ్హుడ్లో. ఎంతైనా చైల్డ్హుడ్ అనమాట. ఈ బాక్స్ అయితే యూనికార్న్ది, భలే ఉంటుంది కదా. దాంట్లోనే షార్ప్నర్ వస్తుంది, బటన్ నొక్కితే ఓపెన్ అవుతుంది, భలే ఉంటుండే. నేనైతే కొంచెం సేపు ఆడుకొని ఫన్ చేసిన. ఇంకా బిల్లింగ్కి అయితే వచ్చేసాం. బిల్లింగ్ చేసుకొని ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. దారిలో ఖచ్చితంగా మనం శేఖర్కి అయితే వెళ్తాం. మదనపల్లిలో శేఖర్ స్వీట్ స్టాల్ అంటే చాలా ఫేమస్. ఎందుకు వెళ్తానంటే నేను బాదం మిల్క్, ఓన్లీ ఫర్ బాదం మిల్క్. బాదం మిల్క్ ఈజ్ మై ఫేవరెట్. నా ఫేవరెట్ ఒకటే కాదు, మా ఇంట్లో అందరికీ బాదం మిల్క్ అంటే చాలా ఫేవరెట్. సో అది పార్సల్ తీసుకొని రిటర్న్. చూడండి నా ఫేస్ ఎలా అయిపోయిందో, దుమ్ము పడిపోయి ఫేస్ అంతా ట్యాన్ అయిపోతుంది. అసలుకే మనం బ్లాక్ ఉంటాం, అయినా కూడా ట్యాన్. సో ఇంటికి వచ్చి మనం చేయాల్సిన స్కిన్ కేర్ అయితే చేయాలి కదా. చాలామంది పింపుల్స్ అని చాలా అడుగుతున్నారు. నాకు కూడా ఈ మధ్య చాలా పింపుల్స్ వచ్చేసాయి దుమ్ములో తిరిగి. సో హోమ్ మేడ్ రెమెడీ అంటే ఇదే ఎలోవెరా. దాంట్లో టర్మరిక్ కూడా తీసుకోవాలి, బట్ నేను మర్చిపోయా. ఎలోవెరా తీసుకొని దాన్ని ఫేస్కి బాగా రబ్ చేయండి. రబ్ అంటే మసాజ్ లాగా చేయండి. మసాజ్ ఒక 5 minutes మసాజ్ చేసి అది అట్లానే ఒక 10 minutes లీవ్ చేసేస్తే తర్వాత వాష్ చేయడమే. ఇంకా నేను నైట్ స్కిన్ కేర్ అనమాట ఇది. ఏం లేదు, జస్ట్ ప్లిక్స్ నైట్ క్రీమ్ అండ్ మామా ఎర్త్ లిప్ బామ్ అప్లై చేశాను అంతే. ఇంకా నా డే అయితే టెంపుల్కి వెళ్ళి ఎండ్ చేశాను.
టెంపుల్కి వెళ్తే అదేదో తెలియని పీస్ అనమాట. చిన్నప్పుడైతే ప్రసాదం కోసం వెళ్ళి అలానే ఆడుకునే వాళ్ళం. బట్ ఇప్పుడు ప్రసాదం కోసం మరి అండ్ దేవుని కోసం కూడా వెళ్తున్నాం. అదేదో ఏజ్ పెరిగే కొద్దీ మనకు కూడా అన్నీ తెలుస్తాయంటారు కదా. అంతే ఈరోజుకి బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి.